ఉక్రెయిన్ ఓటమి పాలవుతున్నటువంటి సందర్భంలో నాటో దేశాలన్నీ కలిపి ఒక పక్కన ఇష్యూ చేస్తుంటే నాటో అంతా కలిపి యుద్ధం చేయాలని ఒక పక్కన ప్రయత్నాలు చేస్తుంటే కొన్ని దేశాలు అంగీకరిస్తున్నాయి, కొన్ని దేశాలు తిరస్కరిస్తున్నాయి. అందులో ఇప్పుడు తాజాగా మరొక దేశం మాత్రం తన దళాలు పంపించడానికి ఒప్పుకుంది, ఈస్టోనియా. ఇక్కడ మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి భయాలతో సంబంధం లేదు, మా దళాన్ని పంపిస్తామని ఇప్పటికే బ్రిటన్ పంపించింది, అట్లాగే ఫ్రాన్స్ పంపించింది, ఇప్పుడు ఈస్టోనియా పంపించింది, లిథువేనియా పంపించింది. ఇట్లాగ పంపించేటటువంటి దేశాలన్నీ కలిపి అక్కడ సైన్యానికి వాస్తవంగా పేరుకు అక్కడ ఏ పేరుతో మొబిలైజ్ అవుతున్నారంటే ఉక్రెయిన్ సైన్యానికి శిక్షణ పేరుకు అది కాదు. వాస్తవంగా ఈ సైన్యాలు అక్కడికి చేరాకే రష్యా లోపల ఉన్నటువంటి భూభాగాల మీద దెబ్బ తగులుతున్నాయి, ధ్వంసం జరుగుతున్నాయి. అంటే వీళ్ళకి టార్గెటెడ్ హిట్టింగ్స్ తెలుసు. అలాంటి ట్రైనింగ్ లేకపోవడం వల్ల ఉక్రెయిన్ ఫెయిల్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఉక్రెయిన్ వాళ్ళ పేరుతో నాటో దళాలు ఇప్పటికే యుద్ధాలు చేస్తున్నాయి. అది రియాక్ట్ అయ్యి రష్యా కనుక రివర్స్ అటాక్ చేస్తే అప్పుడు సచ్చేది నాటో దళాలు చావగానే మేము ట్రైనింగ్ ఇస్తున్న శాంతి దూతలైనటువంటి మా వాళ్ళని చంపేశారు అన్నటువంటి పేరుతో యుద్ధానికి దిగుతారేమో తెలియదు. యాక్చువల్గా అయితే ఏప్రిల్ మాసం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది.